ఈరోజు మనం పిల్లి మెడలో గంట అనే కథను గురించి తెలుసుకుందాం. అనగనగా ఒకనాటి మాట, పిల్లి ఎలుకలకు శత్రువు కదా, దాని బెడద నుంచి తమను కాపాడుకోవడం ఎలాగా అనే అంశంపై ఆనాడు ఎలుకలన్నీ సమావేశం జరిపాయి. కొన్ని ఎలుకలు కొన్ని సూచనలు చేశాయి, మరికొన్ని ఎలుకలు మరికొన్ని సలహాలు ఇచ్చాయి. ఇది వరకు అన్నిటికన్నా చిన్న ఎలుక లేచి ఇలా అంది, నా ప్రతిపాదన మన్నిస్తే మనకు ఈ బెడద తగ్గిపోతుంది. మనందరి శత్రువు పిల్లి. అది చేసే ఘాతుకాలు అన్నీ ఇన్ని కావు. అది నిశ్శబ్దంగా వచ్చి మనల్ని మింగేస్తుంది. అందుచేత దాని రాకను మనకు తెలియచేసే ధ్వని ఏర్పాటు ఏదైనా చేసుకోవాలి. అంటే దాని మెడకు ఒక చిన్న గంటను తాడుతో కట్టాలి. ఇందువల్ల ఆ గంట చప్పుడును బట్టి పిల్లి రాకను మనం గుర్తించగలుగుతాం. పిల్లి మెడలో గంట వినపడగానే మనం పారిపోయి తప్పించుకోవచ్చు. ఈ సూచనను మిగిలిన అన్ని వయసుల ఎలుకలు ఆనందంగా అంగీకరించాయి. కానీ అన్నిటికన్నా పెద్దదైన ఎలుక లేచి ఇలా అంది, బాగానే ఉంది, పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఆ ప్రశ్నకు ఎలుకలన్నీ ఒకరి ముఖంలో ఒకటి చూసుకున్నాయి. ఎవరూ ముందుకు వచ్చి సమాధానం చెప్పలేదు. అప్పుడు ముసలి ఎలుక ఇలా అంది, మిత్రులారా, చేయలేని సూచనలు, అసాధ్యమైన సలహాలు ఇవ్వరాదు. ఈ ప్రపంచంలో సలహా ఇవ్వడం సులభమే, కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. విన్నారు కదా, ఉచిత సలహాలు ఎప్పుడు ఇవ్వకూడదు, మనం చేసే పనిని మాత్రమే చెప్పాలి. ఈ కథ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి,